వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా మరొక కీలకమైనటువంటి మిషన్, అదేవిధంగా భవిష్యత్తులో అనగా రాబోయే 8 సంవత్సరాల కాలంలో భారత్ను క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టేటటువంటి సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ మిషన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందుగా క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలను ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ముఖ్యంగా చూస్తే క్వాంటమ్ టెక్నాలజీలో ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్లకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందించబడింది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాంతికి 2 రకాల స్వభావాలు ఉన్నాయనేది మనకు గతంలో తెలుసుకున్నటువంటి అంశమే. ఏంటంటే దీనికి తరంగ స్వభావం ఉంటుందని, అదేవిధంగా కణ స్వభావం కూడా ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. న్యూటన్ మహాశయుడైతే దీనికి కణ స్వభావం ఉంటుందని, ఇటువంటి కణాలను కార్పస్క్యూల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారని, కాబట్టి న్యూటన్ వివరించిన ఈ సిద్ధాంతాన్ని కార్పస్క్యులార్ థియరీ ఆఫ్ లైట్ అనేటటువంటి అంశంగా చూసాం. దీనికి భిన్నంగా తదనంతర కాలంలో ఇతర సిద్ధాంతాలు కూడా వెలుగులోకి రావడం అనేది జరిగింది. కాంతికి యాంత్రిక తరంగ స్వభావం ఉందని చెప్పేసి హైగన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త వివరించడం జరిగింది. అయితే హైగన్స్ అందించిన ఈ సిద్ధాంతానికి బేసిక్ రుజువులు ఏమీ లేకపోవడం వల్ల దీన్ని తిరస్కరించడం జరిగింది. మరి ఈ కోణంలో చూస్తే తదనంతర కాలంలో కాంతికి ఫోటాన్ వంటి కణాల రూపంలో ప్రయాణించేటటువంటి స్వభావం ఉందని, ఒక్కొక్క ఫోటాన్కి విభిన్నమైనటువంటి శక్తి విలువలు ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఈ కోణంలో చూస్తే సాంప్రదాయ కంప్యూటింగ్ విధానాలు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి కంప్యూటింగ్ విధానాలన్నింటినీ కూడా మనము సాంప్రదాయ కంప్యూటింగ్ విధానాలు అంటాం. దీంట్లో పర్సనల్ కంప్యూటర్లు కావచ్చు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు కావచ్చు, మినీ కంప్యూటర్లు కావచ్చు. మరొక అడుగు ముందు వేసి సూపర్ కంప్యూటర్ల వరకు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతిదానిని మనము దైనందిన జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యల పరిష్కారాల కోసము ఉపయోగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సాంప్రదాయ కంప్యూటింగ్ విధానాలలో ఒక సమస్య పరిష్కారానికి సుదీర్ఘకాలం పట్టేటటువంటి సందర్భాలలో క్వాంటమ్ మెకానిక్స్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఉపయోగించి అటువంటి సమస్యలకు కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మనము సొల్యూషన్స్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే గూగుల్కి సంబంధించినటువంటి సికామోర్ అనేటటువంటి క్వాంటమ్ కంప్యూటర్, ఇది ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా క్వాంటమ్ సుప్రిమసీని పొందినటువంటి క్వాంటమ్ కంప్యూటర్గా కనిపిస్తూ ఉంది. ఏంటి క్వాంటమ్ సుప్రిమసీ అంటే సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను మించినటువంటి వేగాన్ని సాధిస్తే కనుక దాన్ని క్వాంటమ్ సుప్రిమసీగా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఇదే సూపర్ కంప్యూటర్ ఒక 200 సెకండ్ల కాలంలో ఒక సమస్యను పరిష్కరించగలిగితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది అదే సమస్యని ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ని కనుక గమనిస్తే ఆ సూపర్ కంప్యూటర్కి ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడానికి సుమారుగా 10,000 సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశం ఉందని వివరించడం జరిగింది. దీన్నే మనం క్వాంటమ్ సుప్రిమసీగా చెప్తాం. మరి ప్రపంచంలో క్వాంటమ్ సుప్రిమసీని పొందినటువంటి మొదటి క్వాంటమ్ కంప్యూటర్ ఏది అంటే గూగుల్ డెవలప్ చేసినటువంటి సికామోర్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని మనం చెప్పాల్సి వస్తుంది. 2019లో దీని యొక్క ఉనికిని బహిర్గతం చేసింది గూగుల్. తదనంతర కాలంలో దీని యొక్క కెపాసిటీని మరింత పెంచి ఈ సికామోర్ కంటే మరింత అధునాతనమైనటువంటి వెర్షన్ని రూపొందించడం జరిగింది, తిరిగి అదే పేరుతోటి సికామోర్ అనేటటువంటి పేరుతోటి. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవాలంటే ఏంటి క్వాంటమ్ సుప్రిమసీ అనుకున్నప్పుడు వీటికి సంబంధించినటువంటి కొన్ని బిహైండ్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ని కొన్ని మనం క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు పటంలో కనిపిస్తోంది క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక మోడల్ సార్. నార్మల్గా సూపర్ కంప్యూటర్ని కనుక మనం గమనిస్తే సాంప్రదాయంగా ఉండేటటువంటి ఇన్పుట్ ఉపకరణాలు కానివ్వండి, అవుట్పుట్ ఉపకరణాలు కానివ్వండి, సిపియు వంటివి మనకు ఒక స్పష్టమైన క్లాసిఫికేషన్గా కనిపించదు. కేవలం ఒక ర్యాక్ నిండుగా బుక్స్ ఎలా అయితే అమరుస్తామో అలాంటి సిపియులని ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టే సూపర్ కంప్యూటర్లను భారతదేశంలో
పరం అనేటటువంటి పేరుతోటి సూపర్ కంప్యూటర్లను భారతదేశంలో పరం అనేటటువంటి పేరుతోటి డెవలప్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో కనుక మనం గమనిస్తే మొదటి 4 అక్షరాలు ప్యారలల్ అనేటటువంటిది, ఎం అనేటటువంటిది మెషిన్ అనేటటువంటి అంశంగా చూస్తాం. సో ప్యారలల్ మెషిన్స్ అంటే సమాంతరంగా అనుసంధానించబడినటువంటి మెషిన్స్ యొక్క పనితీరు ద్వారా మనము సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలను రూపొందించుకుంటున్నాం. కాబట్టి పరం శ్రేణిలో సూపర్ కంప్యూటర్లు మనందరికీ తెలిసిందే. పరం యువ అని, పరం యువ 2 అని, పరం 8000 మొట్టమొదటి సూపర్ కంప్యూటర్, భారతీయ సూపర్ కంప్యూటర్గా చెప్తాం. పరం 10,000 ఇట్లాంటి సూపర్ కంప్యూటర్లను మనం డెవలప్ చేసుకున్నాము. ఇవి ఒక గది పరిమాణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే దీనికంటూ ఒక సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థకు ఉండేటటువంటి ఇన్పుట్ ఉపకరణాలు కనిపించవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డు కావచ్చు, మౌస్ కావచ్చు. దీనికి సిపియు తోటి దీన్ని కనెక్ట్ చేస్తారు. ఈ సిపియు నుంచి అవసరమైనటువంటి సమాచారము అవుట్పుట్ యూనిట్ల ద్వారా, అంటే మానిటర్ వంటి అవుట్పుట్ యూనిట్ల ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. ఇటువంటి క్లాసిఫికేషన్ మనకు సూపర్ కంప్యూటర్ల దగ్గర కనిపించదు. ర్యాకుల నిండుగా సిపియులను ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేయడం ద్వారా సూపర్ కంప్యూటర్లను రూపొందించడం జరుగుతుంది. మరి ఇక్కడ కనుక మనం గమనిస్తే ఇది క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి విషయము. సూపర్ కంప్యూటర్ స్వతహాగా గది పరిమాణంలో ఉంటే, క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఒక బేసిక్ మోడల్, అంటే చిన్న కారుని అంత పరిమాణంలో ఉండేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ సూపర్ కంప్యూటర్లు పనిచేసేటటువంటి సందర్భంగా సూపర్ కండక్టివిటీ దీన్నే మనము అతివాహకత అంటాం. సూపర్ కండక్టివిటీ అనేటటువంటి ధర్మము ఇక్కడ మనకు కీలకంగా పరిగణించబడుతుంది. అతివాహకత అంటే ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్దనైతే ఒక వాహకం యొక్క నిరోధకత్వం అనేది అంతరించిపోతుందో, ఏ ఉష్ణోగ్రత వద్దనైతే ఒక వాహకం యొక్క వాహకత్వం అంటే విద్యుత్తును ప్రవహింపచేసేటటువంటి స్వభావము అనంతంగా మారుతుందో అటువంటి పదార్థాలను సూపర్ కండక్టర్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇవి క్రయోజెనిక్ టెంపరేచర్ల దగ్గర పాసిబుల్ అవుతుంది. కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్స్ పనిచేయాలన్నా కూడా మనకు క్రయోజెనిక్ టెంపరేచర్స్ అనేవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బయటికి కనిపించేటటువంటి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్వతహాగా మనకు కనిపించవు. మనందరికీ తెలిసిందే బ్రహ్మోస్ లాంటి మిస్సైల్ను క్యానిస్టర్ బేస్డ్ మిస్సైల్గా డెవలప్ చేశారని. అంటే దాని అర్థము ఏదైనా ఒక లోహపు తొడుగులో మిస్సైల్ని అమర్చి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చని, అదేవిధంగా అదే క్యానిస్టర్ నుంచి మిస్సైల్ని లాంచ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే ఒక లోహపు తొడుగు లాంటి పరికరంలో దీన్ని మొత్తము క్లోజ్డ్ చేసేసి ఉంచుతారు. బయటికి కనుక ఎక్స్పోజ్ అవుతే అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క మౌలిక ధర్మాలు మార్చుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎలక్ట్రాన్. కాబట్టి ఈ సందర్భంలో దాన్ని ఆ విధమైన అమరికగా చూస్తాం. ఇక్కడ కూడా మనకు ఎక్కడ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయో, ఎక్కడ సిపియు ఉందో, ఎక్కడ అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయో, అంటే సాంప్రదాయ కంప్యూటింగ్ మెకానిజం అనేటటువంటిది ఇక్కడ పాటించట్లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ముఖ్యంగా చూస్తే క్వాంటమ్ మిషన్ కంటే ముందుగా క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించి కొన్ని బేసిక్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఎలక్ట్రాన్ మరియు ప్రోటాన్ల యొక్క ప్రాథమిక ధర్మాలను బేరీజు వేసుకొని డెవలప్ అయ్యిందే మనకు క్వాంటమ్ మెకానిక్స్. సో సాంప్రదాయమైనటువంటి మెకానిక్స్ అర్థము స్వభావాలను మొత్తం సమూలంగా మార్చివేసినటువంటి అంశంగా దీన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏంటి ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి స్వభావాలు అంటే, దీంట్లో కొన్ని ప్రముఖమైనటువంటి లక్షణాలను గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది మనం. సో ఇక్కడ ఈ వ్యవస్థ గురించి మాట్లాడడానికి ముందుగా నార్మల్గా కంప్యూటింగ్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే, ఒక కంప్యూటింగ్ వ్యవస్థ అనేది ప్రస్తుతము డిజిటలైజ్ చేయబడింది. అంటే దీంట్లో ఉండేటటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా డిజిటల్ సిగ్నల్స్గా ఉంటాయి. మరి డిజిటలైజ్ అయినటువంటి ఈ సిస్టంలో ఒక కనిష్ట ప్రమాణంగా మనము బిట్ అనేటటువంటిది కనిపిస్తుంది మనకు. దీన్నే మనము బైనరీ డిజిట్గా చెప్తాం. బైనరీ డిజిట్. సో ఇక్కడ బైనరీలోని బిఐ, డిజిట్లోని లాస్ట్ లెటర్ టీని తీసుకొని బిట్ అనేటటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ఏంటి బిట్ అంటే, ఏదేని ఒకే ఒక
అంకెను కలిగి ఉండేటటువంటి, అంటే బైనరీ సిస్టంలోని, బైనరీ నెంబర్ సిస్టంలోని అంకెను కలిగి ఉండేటటువంటి ఒక కాన్ఫిగరేషన్ని మనం ఇక్కడ బిట్గా చెప్తాం. ఏంటి బైనరీ నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి అంకెలు అంటే ఎయిదర్ 0 ఆర్ 1, ఎయిదర్ 0 ఆర్ 1. అంటే ఒక బిట్ అనేది ఏకకాలంలో అయితే ఒక 0 వాల్యూనైనా రిప్రజెంట్ చేస్తుంది, లేదా ఒక 1 అనేటటువంటి డిజిట్నైనా రిప్రజెంట్ చేస్తుంది. ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది అంటే 0 అనేది మనకు ఒక వాహకంలో విద్యుత్ ప్రవహింపనీయని సిచ్యువేషన్ని మనం 0 అంటాం, లేదా ఎలక్ట్రాన్లు ప్రవహింపనీయని లేదా ఎలక్ట్రాన్లు ప్రయాణించలేనటువంటి సిచ్యువేషన్ మనం 0గా చెప్తాం. ఇంకో రకంగా కరెంట్ ఆఫ్ అయిపోతుంది చూడండి, అలాంటి సిచ్యువేషన్ మనం 0గా చెప్పుకుంటాం. వలయం నుంచి విద్యుత్ ప్రవహింపనీయని స్థితిని మనం 0 అంటాం, వలయం నుంచి విద్యుత్ ప్రవహించేటటువంటి స్థితిని 1గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డయోడ్ ఉందనుకుందాం. డయోడ్ అనేది ఏం చేస్తుంది? ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది, అవసరమైతే వాటిని వృద్ధీకరించడము లేకపోతే ఆ విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడము చేస్తుంది కదా. అలాంటి సందర్భంలో డయోడ్ గుండా విద్యుత్ కనుక ప్రవహించినట్లయితే పొజిషన్ని 1 అంటాం ఇన్పుట్ పరంగా. అక్కడ డయోడ్లోకి విద్యుత్ ప్రవహించని పరిస్థితిని మనం 0గా చెప్తాం. కొన్ని సందర్భాలలో డయోడ్ వృద్ధీకృతం చేస్తుంది సిగ్నల్స్ని అనుకున్నాం కాబట్టి యాంప్లిఫైయర్ అంటాం దీన్ని. అలాంటి పరిస్థితులలో అవుట్పుట్లో కూడా అది విద్యుత్ని కనుక ప్రవహింపనిచ్చినట్లయితే, అలౌ చేసినట్లయితే ఆ పొజిషన్ మనం 1గా చెప్తాం. సో ఇలా ఒక బిట్ అనేది మనకు సాంప్రదాయంగా 0ని కానీ 1ని కానీ రిప్రజెంట్ చేసేటటువంటి సిస్టమ్గా చూస్తాం సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థల్లో, క్లాసికల్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం మనం వాడుతున్నవన్నీ కూడా ఇలాంటి మెకానిజం ఆధారంగానే చేస్తున్నాం. సో ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ నార్మల్ కంప్యూటింగ్ సిస్టంలో ఎలా అయితే బిట్ రిప్రజెంటేషన్ అయితే ఉందో అలాంటి పరిస్థితులలో ఇక్కడ మనకు క్యూబిట్ అనేటటువంటి అంశం కనిపిస్తుంది. దీన్నే మనం ఇంకొక రకంగా క్వాంటమ్ బిట్ అనవచ్చు, క్వాంటమ్ బిట్ అనవచ్చు, లేదా వీటిని మరింత సింప్లిఫై చేసి క్విట్ అనేటటువంటి పదంగా కూడా చెప్పవచ్చు. క్విట్ అనగానే వేరే ఏదో కాదు, క్వాంటమ్ బిట్కి సంబంధించి లేదా క్యూబిట్ యొక్క రిప్రజెంటేషన్గా మనం చెప్తాం. ఇక్కడ మనకు ఏకకాలంలో 0ని కానీ 1ని కానీ రిప్రజెంట్ చేసింది బిట్, కానీ మనకి ఇక్కడ క్విట్ కానీ క్వాంటమ్ బిట్ కానీ క్యూబిట్ని కానీ గమనిస్తే ఇది ఏకకాలంలో బహుళ రిప్రజెంటేషన్స్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే దాని అర్థము ఇది ఒక సమయంలో 0 వాల్యూనైనా రిప్రజెంట్ చేయవచ్చు, లేదా 1నైనా రిప్రజెంట్ చేయవచ్చు, లేదా 0 అండ్ 1ని రెండింటినీ కూడా ఏకకాలంలో రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఏంటి డైలమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూద్దాం. ఒక కాయిన్ని ఎగరవేశాము, క్యాచ్ పట్టిన తర్వాత దీంట్లో బొమ్మ ఉందా నెంబర్ ఉందా అని చెప్పేసి అంటే అది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. అయితే బొమ్మ అయినా ఉండవచ్చు లేదా నెంబర్ అయినా ఉండవచ్చు. బట్ ఏకకాలంలో మనకు బొమ్మ నెంబర్ 2 ఉండే అవకాశం ఉందా అంటే నార్మల్గా అయితే ఉండదు, దాన్ని చేతిలో క్యారీ చేసేటటువంటి పరిస్థితులలో. సో ఈ పొజిషన్లో లేదా నేల మీద పడినా కూడా అయితే బొమ్మ అయినా పడేటటువంటి సందర్భం లేదా నెంబర్ అయినా పడేటటువంటి సందర్భం. అలా కాకుండా క్యూబిట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఎగ్జాంపుల్గా వివరించేటటువంటి క్రమంలో కాయిన్ని పైకి ఎగరవేసిన సిచ్యువేషన్ కనుక మనం గమనించినట్లయితే అది పైకి తిరుగుతూ పోతూ ఉంటుంది. కాబట్టి మనం గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పుడే బొమ్మ కనిపిస్తుంది, ఇమ్మీడియట్గా నెంబర్ కూడా కనిపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది వితిన్ షార్ట్ ఇన్స్టాన్స్ ఆఫ్ సెకండ్స్. అంటే సెకండ్లో స్వల్ప కాలంలోనే అక్కడ కాయిన్ అనేది ట్విర్ల్ అవుతుంది కాబట్టి గాలిలో ఈ సందర్భంగా బొమ్మ కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తుంది. మనం బొమ్మ కనిపించిందని చెప్పే లోపల ఒక 2-3 సార్లు నెంబరు బొమ్మ ఇలా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ని ఎలక్ట్రాన్ మరింత సమర్థవంతంగా పోషించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ అనేది స్పిన్ అనేటటువంటి ఒక ధర్మం ఆధారంగా తిరుగుతూ ఉంటుంది. బౌలర్ బాల్ విసిరినప్పుడు బౌలింగ్ చేసేటటువంటి క్రమంలో అది ఎలా అయితే ట్విర్ల్ అవుతూ ఉంటుందో ఎలక్ట్రాన్ కూడా అదే పొజిషన్లో స్పిన్ అవుతూ ఉంటుంది. ఇది స్పిన్ అయ్యేటటువంటి సందర్భంగా ఏకకాలంలో 4 దిశలను కవర్ చేయగలగడం అనేది దీని యొక్క ధర్మంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ ఉందని కనిపించిన సందర్భంలో అది ఇమ్మీడియట్గా దాని యొక్క పొజిషన్స్ని మార్చుకునేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అది తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుందని మనకు తెలుసు.
అట్ ద సేమ్ టైం విద్యుదయస్కాంత స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి విద్యుదయస్కాంత తరంగాలకు ఉన్నటువంటి సామాన్య ధర్మం ఏంటి, అవన్నీ కాంతి వేగంతో ప్రయాణించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఆ సందర్భంగా కనుక మనం గమనిస్తే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అపరిమితమైనటువంటి వేగాలతోటి ఎలక్ట్రాన్ ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మారేటటువంటి ధర్మాన్ని చూస్తాం. కాబట్టి దీన్నే మనము ఒక రకంగా ఎలక్ట్రాన్ యొక్క సూపర్ పొజిషన్ ధర్మము అంటాం. సూపర్ పొజిషన్ అనేటటువంటి ధర్మం మనకు పురాణాలలో కూడా చూడండి, భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క లీలల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భంలో అక్కడ కృష్ణుని వెతికే క్రమంలో గోపికల ఇళ్లల్లోనూ అదేవిధంగా వెన్నను చిలికే వారి దగ్గర ఇలా రకరకాల అవతారాలలో కనిపించినట్లుగా మనము చదువుకున్నాము. మరి అదే పొజిషన్లో ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రానే ఉన్నట్లుగా మనం పరిగణించాల్సి వస్తుంది, బికాజ్ దానికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి వేగం ఆధారంగా. కాబట్టే నార్మల్గా బిట్స్ అనేవి అయితే 0ని కానీ 1ని కానీ ఏకకాలంలో రిప్రజెంట్ చేస్తుంటే, మనం ఇక్కడ చూస్తున్నటువంటి పద్ధతిలో క్విట్ లేదా క్యూబిట్ అనేటటువంటిది ఏకకాలంలో 0ని రిప్రజెంట్ చేయగలదు, 1ని రిప్రజెంట్ చేయగలదు, లేదా 2 పొజిషన్లని ఏకకాలంలో రిప్రజెంట్ చేసేటటువంటి స్వభావం ఉంటుంది. పైకి ఎగిరేసినటువంటి కాయిన్ని కనుక మనం గమనిస్తే అది బొమ్మ బొరుసుల్ని పేర్లు చేస్తూ ఉంటుంది, ఏకకాలంలో రెండింటిని ప్రదర్శింపచేస్తూ ఉంటుంది. మరి ఆ వేగాన్ని మించిన వేగంతో ఎలక్ట్రాన్ ప్రయాణించేటటువంటి సందర్భంలో, స్పిన్ అయ్యేటటువంటి సందర్భంలో అవి ఏకకాలంలో ఇలాంటి పొజిషన్స్ని ప్రదర్శించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కూడా మనం ఖచ్చితంగా డిఫైన్ చేయలేనటువంటి పరిస్థితులలోకి మనం పడిపోతూ ఉంటాం. మరొక విషయాన్ని కనుక గమనిస్తే, ఈ ధర్మాన్ని మనం ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి ఈ ప్రస్తుతం మనం చెప్పుకున్న ధర్మాన్ని సూపర్ పొజిషన్ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ధర్మాన్ని సూపర్ పొజిషన్ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. అంటే ఏకకాలంలో ఎలక్ట్రాన్ బహుళ రిప్రజెంటేషన్స్ని ప్రదర్శించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాంటి ధర్మాన్ని మనం సూపర్ పొజిషన్ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. మోరోవర్ ఇక్కడ ఒక క్యూబిట్ అనేది ఇండివిజువల్గా 0ని కానీ 1ని కానీ 0 అండ్ 1ని కానీ రిప్రజెంట్ చేసేటటువంటి సందర్భంలో ఒక సింగిల్ క్యూబిట్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఎలాగో మనకు పెద్దగా యూజ్ అనిపించదు. బట్ 2 క్యూబిట్స్ని కనుక రిప్రజెంట్ చేసినప్పుడు అది రిప్రజెంట్ చేసేటటువంటి ప్రాతినిధ్యాల సంఖ్య అనేది పెరిగిపోయేటందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం గమనిస్తే, ఒక బిట్ యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉందని చెప్పుకున్నాం మనం, 0 కానీ 1ని కానీ రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకున్నాం. అలా కాకుండా 2 బిట్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ని, అంటే 2 కాయిన్స్ని ఒకటేసారి తిప్పినప్పుడు దాంట్లో ఒకదాని మీద బొమ్మ పడవచ్చు, ఇంకో దాని మీద నెంబర్ పడవచ్చు. ఇలాంటి కాన్ఫిగరేషన్స్లలోనే అయితే ఒక బిట్ యొక్క రిప్రజెంటేషన్ 0 అయింది, ఇంకో బిట్ యొక్క రిప్రజెంటేషన్ కూడా 0 అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 ఉన్నప్పుడు ఇంకొక కాంబినేషన్ ఏమవుతుంది, 1ని రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఫస్ట్ దాని యొక్క కాన్ఫిగరేషన్ 1 అనుకుందాం, దెన్ ఇంకొక దాని యొక్క కాన్ఫిగరేషన్ అయితే 0 కావచ్చు లేదా 1 కావచ్చు. ఇలా మనకు 4 రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ ఏర్పడతాయి. ఎలా, 2 బిట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే. బట్ ఇక్కడ ఏకకాలంలో ఒక క్యూబిట్కే 3 డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో 2 క్యూబిట్స్ని కనుక తీసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక్కొక్క దానిది 3 కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి 3 3 9 కాంబినేషన్స్ వరకు కూడా మనం పాసిబుల్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. మరి అలాంటి సందర్భంలో ఇక్కడ రిప్రజెంటేషన్స్ యొక్క సంఖ్య అపరిమితంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిని కూడా మనకున్నటువంటి సూపర్ పొజిషన్ అనేది తెలియచేసే ప్రయత్నం చేస్తుంది. దీని తర్వాత ఉన్నటువంటి మరొక రిప్రజెంటేషన్గా లేదా ఎలక్ట్రాన్ యొక్క మరొక ధర్మంగా మనము ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ధర్మాన్ని చెప్తాం. ఎంటాంగిల్మెంట్ వెరీ రీసెంట్గా 2 భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి అందించడం అనేది జరిగింది ఈ ఏరియాలోనే.
ఎంటాంగిల్మెంట్ అంటే మీకు హలో బ్రదర్ అనేటటువంటి సినిమా గుర్తుండే ఉంటుంది. దీంట్లో నాగార్జున డ్యూయల్ రోల్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఒక వ్యక్తికి ఏదైతే పరిస్థితి ఎదురవుతుందో దాని యొక్క కన్సిక్వెన్సెస్ని ఇంకొక పర్సన్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. అంటే ఒక వ్యక్తికి కితకితలు పెట్టినట్లయితే ఇంకొక వ్యక్తి కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి సందర్భం. ఒక వ్యక్తిని కొట్టిన సందర్భంలో ఇంకొక వ్యక్తి కూడా పెయిన్ని అనుభవించేటటువంటి పరిస్థితి మనం చూసాం. సేమ్ అలాంటి మెకానిజమే ఎంటాంగిల్మెంట్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏవైనా 2 క్యూబిట్స్ని వాటి యొక్క దూరంతో నిమిత్తం లేకుండా ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా వీటిని అనుసంధానించగలిగితే, ఇంటర్ కనెక్ట్ చేయగలిగితే, ఒక క్యూబిట్ దగ్గర మనం ఏ చర్యలనైతే చేపడతామో అవే చర్యలకు అది దూరంతో నిమిత్తం లేకుండా ఎంటాంగిల్ చేయబడినటువంటి ఇంకొక క్యూబిట్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే మనకు భాగవతంలోనే ఒక సీన్ ఉంటుంది. కంసుడు వాసుకిని, తన సోదరి మరియు సోదరి భర్తని రథంలో ఎక్కించుకొని తీసుకొని పోయేటటువంటి సందర్భంలో వారి అత్తగారింటికి దింపేటటువంటి క్రమంలో సంతోషంగా వెళ్తున్న పరిస్థితులలో ఆకాశం నుంచి ఒక అశరీరవాణి, అంటే శరీరం లేకుండా మాటలు వినిపించేటటువంటి పరిస్థితినే అశరీరవాణి అనేటటువంటి అంశంగా చెప్తాం, లేదా ఆకాశవాణి అనేటటువంటి కాన్సెప్ట్గా కూడా చెప్తాం. మరి ఇక్కడ ఎవరూ కనిపించరు, కానీ వాయిస్ మాత్రం వినిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో తనేమంటుందంటే, మీ చెల్లెళ్ళు అని చెప్పేసి నువ్వు సంతోషపడుతున్నావు, కానీ తన గర్భం నుంచి పుట్టేటటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో ఆయననే నీ మరణానికి కారకుడు అవుతాడు అని చెప్పేసి ఒక వాయిస్ ఆకాశం నుంచి వినిపించినట్లుగా మనకు అందులో రాయడం అనేది జరిగింది. మరి ఇక్కడ క్యూబిట్కి ఈ కాన్సెప్ట్కి ఏంటి సార్ తేడా అంటే, దీనిని కూడా మనము భవిష్యత్తులో కమ్యూనికేషన్ రంగంలో గనక ఈ ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ధర్మాన్ని వాడుకోగలిగితే ఆ సందర్భంగా ఎలాంటి కమ్యూనికేషన్ డివైజెస్, అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ని ఏమాత్రం వాడకుండానే ఈ ఎంటాంగిల్మెంట్ ప్రక్రియ ద్వారా అవతలు ఉన్నటువంటి మన సన్నిహితులకు సమాచారాన్ని చేరవేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇందుకోసము ఎలాంటి సాంప్రదాయ కమ్యూనికేటింగ్ డివైజెస్ యొక్క అవసరం ఉండదు. ఇదే ఎంటాంగిల్మెంట్ యొక్క ధర్మం. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, అక్కడ దూరాలతోటి నిమిత్తం లేకుండా వాతావరణంలో ఉండేటటువంటి లేదా గాలిలో ఉండేటటువంటి క్యూబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్ట్రాన్స్ని సుదూరంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్తో లేదా క్యూబిట్స్ తోటి ఎంటాంగిల్మెంట్ ప్రక్రియ ద్వారా అనుసంధానించేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినటువంటి సందర్భంగా మనం ఇక్కడ ఈ క్యూబిట్కి ఏదైతే సమాచారాన్ని ఇస్తామో ఇదే సమాచారము ఈ క్యూబిట్ నుంచి బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలా నార్మల్ కమ్యూనికేటింగ్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా సమూలంగా మార్చివేయగలిగేటటువంటి ధర్మం ఏది ఎలక్ట్రాన్ కంటే ఎంటాంగిల్మెంట్ అనేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. సో ఇంకొకటి మనకు ఇలాంటిదే మెజర్మెంట్ అనేటటువంటి ధర్మం ఉంది సార్. మెజర్మెంట్ అనేటటువంటి ధర్మం మనకు కూడా క్లాస్ రూమ్లో విద్యార్థుల యొక్క ప్రవర్తనను కనుక గమనిస్తే, ఉపాధ్యాయుడు ఉన్న పరిస్థితులలో ఒక రకంగా ఉంటుంది వారి యొక్క బిహేవియరు, ఉపాధ్యాయుడు లేని పరిస్థితులలో వారి బిహేవియర్ మరో రకంగా ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవరైనా తనని అబ్జర్వ్ చేస్తున్నాడు అనిపించినప్పుడు పిల్లవాడు తన యొక్క స్వతసిద్ధమైనటువంటి ధర్మాలను కాకుండా తెచ్చిపెట్టుకున్నటువంటి పెద్దరికాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ ఎలక్ట్రాన్ కూడా ఇదే రకమైనటువంటి ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శించేటటువంటి అంశాన్ని చూస్తాం. దీన్నే మనం వేవ్ పార్టికల్ డ్యూరాలిటీ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. వేవ్ పార్టికల్ డ్యూరాలిటీ, ద్వంద్వత్వము అనేటటువంటి పదం. ఎలాంటి ద్వంద్వత్వం అంటే, అప్పటి వరకు వేవ్ మాదిరిగా తరంగ ధర్మాలను ప్రదర్శించినటువంటి ఎలక్ట్రాన్ ఎవరైనా తనను అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోగానే ఇమ్మీడియట్గా అది పార్టికల్ స్వభావాన్ని, కణ స్వభావాన్ని ప్రదర్శించేటటువంటి ఈ ధర్మాన్నే మనం వేవ్ పార్టికల్ డ్యూరాలిటీ అనేటటువంటి అంశంగా చూస్తాం. దీన్నే మనం మెజర్మెంట్ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. సో దీనికోసము ఒక ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని మనము డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లేదా డబుల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్గా మనం చెప్తాం.
డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక అట్ట లేదా కార్డుబోర్డు లాంటి దానికి రెండు చీలికలు చేసి వీటి గుండా ఎలక్ట్రాన్లను పంపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఒకదానితో ఒకటి అధ్యారోహణం చెంది ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. వ్యతీకరణం అనేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా రెండు మండల కేంద్రాల మధ్య ఉన్నటువంటి గ్రామాలలో టెలిఫోన్ సిగ్నల్స్ అనేవి అప్పటికప్పుడే హెచ్చుతగ్గులకు లోనయ్యేటటువంటి ఈ ధర్మాన్ని కూడా మనం ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. అంటే ఇక్కడ రెండు మండల కేంద్రాల్లో ఉన్నటువంటి టవర్లు, వాటి నుంచి వెలువడేటటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగ్నల్స్ ఈ ప్రాంతాల దగ్గర ఒకదానితో ఒకటి అధ్యారోహణం చెందుతాయి, అంటే కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఆ సందర్భంగా రెండు తరంగాలు కలిసినటువంటి ప్రదేశం వద్ద అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది అమాంతం పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇతర ప్రదేశాలలో అంటే కలవని ప్రదేశాలలో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడి నుంచి తరంగాలు వస్తున్నటువంటి సందర్భంగా ఇదొక తరంగం అనుకుందాం. ఈ తరంగం ముందుకు పోయేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ ఏర్పడతాయి. అంటే ఇక్కడ రెండు తరంగాలు కలిసినటువంటి ఈ జాయింట్ ప్లేస్ వద్ద మనకు ఫ్రీక్వెన్సీ అనేది అమాంతం పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు తరంగాలు కలుస్తున్నాయి కాబట్టి ఫలిత తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ అనేది రెండు తరంగాల మొత్తానికి సమానం అవుతాయి. ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఈ ఖాళీ ప్రదేశాల దగ్గర ఫలిత ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీల కంటే తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా కనుక మనం గమనిస్తే ఎవరికైనా కాల్ చేద్దామని చెప్పేసి సెల్ ఫోన్ తీసుకున్న సందర్భంలో సిగ్నల్స్ గరిష్టంగా కనిపిస్తాయి. బట్ నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ ఆప్షన్ ఎనేబుల్ చేయగానే మనకు దాని యొక్క సిగ్నల్ అమాంతం పడిపోయేటటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. సేమ్ ఇదే మేనర్లో ఎలక్ట్రాన్లను కనుక డబుల్ స్లిట్ గుండా పంపించినటువంటి క్రమంలో అక్కడ నీటి అలలను కూడా అబ్జర్వ్ చేయండి. కొలంలో ఉన్నటువంటి నీటి అలల్ని అవి కూడా ఇదే రకమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి ఈ సందర్భంగా ఎలక్ట్రాన్ యొక్క ఈ స్వభావాన్ని మనం తరంగ స్వభావంగా చెప్తాం. మరి సార్ వేవ్ పార్టికల్ డ్యూరాలిటీ అన్నారు కదా, అదేంటి అంటే ఇక్కడ ఎలాంటి కండిషన్స్ కానీ ఎలాంటి అబ్జర్వింగ్ డివైజెస్ని కానీ మనం ఇక్కడ ఉంచలేదు. ఫర్ ఎగ్జాంపుల్, రేడియో ధార్మికతను కనుక మనం అబ్జర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ గిగర్ ముల్లర్ కౌంటర్ అని బబుల్ ఛాంబర్ అనేటటువంటి డివైజుల్ని అక్కడ మనం ఉంచాల్సి వస్తుంది. వీటి మీద పడినటువంటి ఆ రేడియో ధార్మిక వికిరణాలను అవి లెక్కించి సెకనుకు ఎన్ని వికిరణాలు వెలువడుతున్నాయో కౌంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి అలాంటిదే ఇక్కడ ఒక తెరను గనక మనం అమర్చినట్లయితే ఇక్కడ కొన్ని ప్రదేశాలలో చీకటి ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలలో వెలుతురుతో కూడినటువంటి పట్టీలు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ క్వాంటమ్ మెజరింగ్ డివైజెస్ని కనుక పెట్టామో ఇమీడియట్గా ఈ వెలుగు చీకటి పట్టీలు మాయమైపోయి ఈ స్లిట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ స్లిట్స్ ఆకారాన్ని పోలినటువంటి చుక్కలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందట. సో ఈ చుక్కలు ఎలా ఏర్పడ్డాయి అంటే దాని నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ అనేది పార్టికల్స్ రూపంలో ఈ స్లిట్స్ని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తరంగ స్వభావం అయితేనేమో మనకు వెలుగుతో కూడిన పట్టీలు, చీకటితో కూడిన పట్టీలు ఏర్పడుతూ ఉంటే ఎప్పుడైతే మనం కొన్ని మెజరింగ్ డివైజెస్ని కనుక అక్కడ ప్లేస్ చేశామో ఇమ్మీడియట్గా దానికి కణ స్వభావం వచ్చేసి ఈ రెండు స్లిట్స్ గుండా వస్తున్నాయి కాబట్టి ఆ పరిమాణంలోనే వాటి యొక్క ఉనికి అనేది బహిర్గతం అవుతుంది. ఈ వేరియేషన్నే మనం ఇక్కడ వేవ్ పార్టికల్ డ్యూరాలిటీ అనేటటువంటి ధర్మంగా చెప్తాం. సో దీన్నే మనం మెజర్మెంట్ అనేటటువంటి అంశంగా చెప్తాం. మనకు కావాల్సిన పరిస్థితులలో ఎలక్ట్రాన్ యొక్క తరంగ స్వభావాన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అవసరమైన మేరకు అదే ఎలక్ట్రాన్ యొక్క తరంగ స్వభావాన్ని మార్చి దాని యొక్క కణ లక్షణాలను కూడా మనం మన యొక్క దైనందిన అవసరాల కోసం వాడుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది క్వాంటమ్ మెకానిక్స్లో భాగంగా. మరి ఇలాంటి స్వభావాలను బేరీజు వేసుకొని ప్రస్తుతం శాస్త్రవేత్తలు
మనకు క్వాంటమ్ మెకానిక్స్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని మరింత డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.